శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2 జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31 అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6 డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుడు కాంబినేషన్ పెడుతున్నారు. మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. కర్కాటక రాశి వాళ్ళకి జనవరి 2026 నుంచి డిసెంబర్ 31 డిసెంబర్ అనుకుందాము 2026 వరకు కూడా, అంటే ఈ సంవత్సరం 12 నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి గురుడు కూడా మీ రాశిలో ఉండడము, కుజుడు కూడా మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన యోగాలు ఉన్నాయి మీకు కర్కాటక రాశి వాళ్ళకి. అది కూడా జూన్ 2వ తారీఖు నుంచి యమునా పుష్కరాలు వస్తాయండి. పుష్కర స్థానాల దగ్గర నుంచి మర్చిపోయి పుష్కర స్థానం కూడా మీరు చేస్తారుండయి. ఆ స్థానాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. జూన్ నుంచి నవంబర్ వరకు కూడా అద్భుతమైన కాలము. ఏది అనుకుంటే ఆ పని జరిగి తీరుతుంది మీకు. పైగా అత్యంత రాజయోగకారకుడైన కుజుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన గురుడితో కలిసి ఉండడం వల్ల నీచ భంగ రాజయోగం ఏర్పడి గురుమంగళ యోగంతో మిమ్మల్ని అత్యంత స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకని ఆ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు చేయడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి, మీకు డౌట్ లేదు. కర్కాటక రాశి వారికి ద్వితీయ భావంలో గురుడు మారుతున్నాడు. అంటే 31 అక్టోబర్ నుంచి మారుతాడు. సో అప్పటికి కూడా గురుడు మారడం వల్ల, కేతువుతో కలిసి ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా సంగీతంలో ఉన్న వాళ్ళకి, చదువులో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుందండి, ముఖవర్చస్సు బాగుంటుంది. అలాగే సంగీతంలో ఉన్న వారికి అద్భుతమైన యోగం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి మీకు బాగా భగవంతుడు ఇచ్చాడు, కంఠధ్వని. అందుకని చూడండి, చాలామంది సింగర్స్ కూడా డబ్బులు సంపాదించుకుంటారు, బాగా నేమ్ అండ్ ఫేమ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీ తమ్ముళ్ళకో ఎవరికో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడమో, అక్క చెల్లెళ్ళకో రావడానికి అవకాశం ఉంది. లేదా మీ ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా
4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. చదువు వస్తుంది. చదువు ఇంకా బాగా ఉన్నతమైన విద్య మీరు చదవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా బాగుంది. ముఖ్యంగా రైతులు కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా వాళ్ళకు కూడా ధన ప్రాప్తి కలగబోతోంది. పంటల్లో సక్సెస్ అవుతారు, పంటలు పండుతాయి. సంతానం విషయంలో చాలా అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం వలన మీకు పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. మీ సంతానము బాగా డెవలప్ అవుతారు అందులో సందేహం లేదు. పంచమ స్థానం గురుడు చూడడం వల్ల పైగా మీకు జనాకర్షణ బాగా ఎక్కువ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది జనాకర్షణ. జూన్ నుంచి కూడా జనాకర్షణ పెరగడము, అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులు వాళ్ళకి చాలా బాగుండడము, ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వారికి బాగా ధన సంపాదన, నేమ్ అండ్ ఫేమ్ అంటారు సరే, వాళ్ళకి బాగా ఎక్కువ ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, షేర్స్, లాటరీస్ అని చెప్పకూడదు, నేను ఎప్పుడు చెప్పను. వీటిలన్నింటిలో కూడా గెయిన్స్ అంటాం. గెయిన్స్లో మీకు బాగా డబ్బు సంపాదించుకుంటారు. గురుడే దానికి కారకుడు అవుతున్నాడు. అంతేకాకుండానండి మీకు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 6వ స్థానాన్ని శని చూడడం వల్లనే. కానీ 6వ స్థానాధిపతి ఉచ్చ స్థితిలో ఉండడం మాత్రం మర్చిపోకూడదు మనం. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే, దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చినా సరే, గురుడు మిమ్మల్ని కాపాడి సర్వదా రక్షగా ఉంటాడు. దానికి కావాల్సిన దానికి సంబంధించిన అంటే అనారోగ్య సంబంధించిన విషయాల్లో ధన సంపాదన కూడా ధనం చేకూరుతుంది. అంటే అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దానికి సంబంధించిన ఖర్చులకు తగ్గ ధనము మీకు అందుబాటులో ఉంటుంది. గురుడు మీ రాశిలోనే ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల డైనమిక్గా, చలాకీగా, తెలివిగా, ఆనందంగా, అద్భుతంగా సంవత్సరం మొత్తం ఉంటారు మీరు, డౌటే లేదు. దట్టు జూన్ నుంచి ఇంకా ఎక్కువ, పుష్కరాల నుంచి. 7వ స్థానంలో కుజుడు ఉన్నాడండి. 7వ స్థానంలో కుజుడు ఎగ్జాల్టేషన్లో జనవరి నుంచి ఉన్నాడు. జనవరి నుంచి కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటే మీ రాశికి అత్యంత రాజకారకుడు కదా. పంచమాధిపతి, దశమాధిపతి అయినటువంటి కుజుడు మోట్ల అంటే అంత అద్భుతమైనటువంటి యోగం కలగబోతోంది. అంటే ఏంటి అంటే 7వ స్థానాన్ని మనం కళత్ర స్థానమని, విజయస్థానమని, వ్యాపార స్థానం అని అంటాం కదా. కుజుడు 7వ స్థానంలో ఉండడం వలన 2 ఉచ్చగ్రహాలు చూసుకోవడం వలన సార్ అంత అద్భుతమా అంటే చూసుకోవడం అంటే గురుడు జూన్ నుంచి ఉంటాడు అనుకోండి, కుజుడు జనవరితోనే వెళ్ళిపోతాడు. జనవరి నుండి ఫిబ్రవరి వరకు ఉంటాడు. ఈ 2 ఉచ్చగ్రహాలు అయినప్పటికీ కుజుడు ప్రభావం వలన మీకు 7వ స్థానంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు. భార్యాభర్త అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. కానీ 8వ స్థానంలో రాహు శారీరక పీడ, శ్మశానంలో అడుగు పట్టడము, కొంతమందికి ఉంటుంది చిన్న ప్రాబ్లమ్స్, దూర బంధువులు చనిపోతూ ఉండడము, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, ఇంట్లోనూ పశువులలోనూ అంటే ఇంట్లో పీడ, పశువుల నష్టము, కొన్ని అన్నీ చెప్పకూడదు, విపరీతంగా అవి చెప్పక్కర్లేదండి. 8వ స్థానంలో రాహు మంచివాడు కాదు, సింపుల్గా చెప్పాలంటే. కానీ గురుడు మాత్రం చూస్తున్నాడండి. గురుడు ఎప్పుడు దృష్టి అక్టోబర్ నుంచి వస్తుంది. గురుడు 8వ స్థానం చూడడం వల్ల వీళ్ళకి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చిన్న ఉంటాయి, ఉన్నా కూడా వాళ్ళకి రాహు వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గురు ప్రభావం వలన వాళ్ళకి అక్టోబర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. సరే, అది పక్క పెడదామండి. కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో శని. సరే, అంత అద్భుతమా? యాక్చువల్గా కుజుడు అత్యంత రాజయోగకారకుడు, శనితో కలిసి ఉన్నాడు. వీళ్ళిద్దరికీ గ్రహయుద్ధం జరుగుతుందండి. అంటే శని కుజుల కాంబినేషన్ మంచిది కాదు. జనరల్గా ఏంటంటే శని కుజులు ఉన్నారంటే ప్రమాదాలు జరుగుతుంటాయి. నీటి వల్ల ప్రమాదము, అగ్ని వల్ల ప్రమాదము, పిడుగులు పడ్డము, విపరీతమైన వర్షాలు కురవడము. అంతే తప్ప ఆ కర్కాటక రాశి వాళ్ళు కాదు. నేను చెప్తే జనరల్గా ఓవరాల్గా చెప్తున్నా, ఆ నెలలో జరుగుతుందన్నమాట అలాగా. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటి, నీటి వల్ల ప్రమాదం ఉంటుంది, కొంతమందికి ఉంటుంది, అందరికీ ఏం కాదు. కాబట్టి అంటే శని కుజులు భాగ్యస్థానం కలిసి ఉండడం వల్ల మీకు 10th హౌస్ లార్డ్ కూడా కుజుడు అవడం వల్ల, మీకు అత్యంత రాజకారకుడు కుజుడు అవడం వలన, ఆయన భాగ్యస్థానం ఉండడం వలన శనితో కలిసి ఉన్నప్పటికీ కూడా ఆయన గ్రహయుద్ధంలో ఆయన గెలుస్తాడు. డిగ్రీస్లో ముందు ఉంటాడు కుజుడు వలన మీకు ఫారిన్ యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్య రీత్యా విపరీతంగా మీరు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వారికి, కోలు, ఐరన్, స్టీల్ సంబంధించిన వారికి వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. శనీశ్వరుడు భాగ్యంలో ఉన్నాడు, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే వ్యాపారాలు విపరీతంగా సక్సెస్ అవుతాయి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, ఒకరి పట్ల ఒకళ్ళ అదృష్టము తోడవుతుంది. శనీశ్వరుడు భాగ్యంలో ఉన్నాడంటే కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇంజనీరింగ్ విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారండి. ఇంజనీరింగ్ విద్యార్థులకు బాగుంటుంది, ఇంజనీర్స్కి చాలా బాగుంటుంది.
ఈ కంప్యూటర్స్ రంగంలో ఉంటారు చూసారా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. కుజుశనుల వలన చిన్న చిన్న ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్లడ్ కనిపిస్తుంది అంతే, పడిపోవడమో జరుగుతుంది. దానివల్ల భయపడకండి. కుజుడు బలవంతుడు, రాజకారకుడు, ఏం చేయడం మిమ్మల్ని. పైగా 10th హౌస్ లార్డ్ అంటే మీ వ్యాపారము ఉద్యోగం కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి మీకు. గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు అదే సరే, గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారాలు పక్కన చెప్పుకుందాం, తర్వాత చెప్దాము. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మీరు ఉంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ అంటే పదవులు వస్తాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో శని కుజుల కాంబినేషను రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా బాగా డెవలప్ అవుతారు. సో ఈ విధంగా మీకు శని కుజుల కాంబినేషను దశమస్థానం కూడా చాలా బాగుందండి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము బాగుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, వాళ్ళు డెవలప్ అవ్వడము ఖచ్చితంగా సంవత్సరం మొత్తం చాలా బాగుంది. దట్టు జూన్ నుంచి మరింత ఉధృతంగా చాలా చాలా బాగుంటుంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది. గురుబలము, కుజబలము, రాహుబలం తక్కువ ఉందనుకోండి, శనీశ్వరుడు. మెయిన్ కుజగురులే మీ జాతకాలంలో ఈ సంవత్సరం మొత్తం ప్లే చేస్తున్నారు, వాళ్ళిద్దరే రోల్. కాబట్టి వాళ్ళ యొక్క గురు దృష్టి ఉండడం వలన శనీశ్వరుడు కూడా మిమ్మల్ని చెడు చేయడానికి అవకాశాలు లేవు. రాహు కూడా చెడు చేయడు, తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు శనీశ్వరుని పూజించడం వలన, ఆంజనేయ స్వామి వారి యొక్క అభిషేకాలు చేసుకోవడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేయడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాలు చేసుకోవడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా యమునా నది పుష్కరాలు కూడా వస్తాయి కదండి. జూన్ 2వ తారీఖు నుంచి అనుకుంటా, జూన్ 2, 1st తారీఖు, జూన్ 1st, 2ండ్లో ఉంటుంది. ఆ యమునా నది పుష్కర స్నానం కూడా మీరు చేయబోతున్నారు కర్కాటక రాశి వాళ్ళు. అది అదృష్టం కలగబోతోంది మీకు. ఈ విధంగా ఈ రాశి వాళ్ళు చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతున్నానండి, ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వలన మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడము చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.